కలెక్టర్ గారి చైర్మన్షిప్లో డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ జిల్లాలో బ్యాంకులు ఇస్తున్న రుణాల గురించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి, మరి ఆ స్కీమ్స్ని బ్యాంక్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ప్రత్యేకంగా అగ్రికల్చర్ సెక్టర్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనే విషయాల మీద ఎక్కువగా చర్చించడం జరిగింది. జిల్లాలో బ్యాంకుల యొక్క సపోర్ట్ అగ్రికల్చర్ కానివ్వండి, ఎంఎస్ఎంఈలకు కానివ్వండి, లేదా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి బాగానే చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశం భావిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఎక్కువ ఎక్స్పోజర్సు, అదేవిధంగా ఈ స్కీమ్స్ని బ్యాంక్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ బ్యాంక్స్ సహకారంతో గవర్నమెంట్ అధికారులు కూడా ఈ స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి, ఉదాహరణకి ముద్రా లోన్స్ ఉన్నాయి, అదేవిధంగా స్మాల్ వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ స్కీమ్స్ ఉన్నాయి. వీటిని బ్యాంక్స్ ఎక్కువగా రుణాలు ఇచ్చే విధంగా యుఎల్బీస్ కానివ్వండి, లేకపోతే పంచాయతీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అధికారులు కూడా ఎక్కువ రోల్ తీసుకుంటే, ప్రోయాక్టివ్ రోల్ తీసుకుంటే మరి పేదవాళ్ళకి మేలు జరిగింది అని చెప్పేసి కూడా భావించడం జరిగింది. మరి మన జిల్లాలో 303 బ్రాంచెస్, ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, మరి షెడ్యూల్డ్ బ్యాంక్స్ కానివ్వండి, 303 బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఈ బ్యాంకులన్నీ కలిపి ఏలూరు జిల్లాలో 42,116 కోట్ల రూపాయలు వ్యాపారం అంటే రుణాలు ఇవ్వటం జరిగింది. మరి ప్రజల నుంచి కానివ్వండి, గవర్నమెంట్ నుంచి కానివ్వండి, దాదాపు 14,323 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. అంటే డిపాజిట్స్ కంటే కూడా చాలా ఎక్కువగా ఈ బ్యాంక్స్ మన జిల్లాలో రుణాలు ఇస్తున్న విషయం మరి ఈరోజు సమావేశంలో చర్చించబడిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ప్రియారిటీ సెక్టర్ అయిన మన అగ్రికల్చర్ కానివ్వండి, లేకపోతే ఎంఎస్ఎంఈ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన ప్రియారిటీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 20,277 కోట్ల రూపాయలు మరి 30th జూన్ వరకు కూడా డిస్పర్స్ చేయడం జరిగింది. అంటే 73% రుణాలని మరి ప్రియారిటీ సెక్టర్కి ఇవ్వటం జరిగింది. మరి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వ్యవసాయం ఈ రాష్ట్రంలో 70-80% ఈ లీస్ట్ ఫార్మర్స్ అంటే కౌలుదారులు చేస్తూ ఉన్నారు. కానీ కౌలుదారులకి బ్యాంకుల నుంచి అందుతున్న ఆర్థిక సాయం చూస్తే కనీసం 1% కూడా ఉండలేదు. 16,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ టార్గెట్గా నిర్ణయిస్తే ఇచ్చింది 110 కోట్లు, 101 కోట్లు మాత్రమే. అంటే less than 1%. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే 70-80% కౌలుదారులు చేస్తూ ఉంటే వాళ్ళకి 1% లోన్స్ ఇస్తాం అనేది చాలా బాధాకరం. దీనికి ప్రభుత్వం పరంగా కూడా ఆలోచన చేశాం. గత ప్రభుత్వం చేసిన ఒక కౌలు వ్యతిరేక విధానం మూలంగా, కౌలు రైతుల వ్యతిరేక విధానం అంటే కౌలు కార్డు తీసుకోవటానికి రైతు యొక్క సంతకం కంపల్సరీగా కావాలి అన్నప్పుడు రైతులో సహజమైన భయం ఒకటి ఏర్పడుతుంది. ఒకవేళ సంతకం పెడితే రేపు నా భూ హక్కుల మీద ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందేమో అని చెప్పేసి ఎవరు ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచన చేసేది ఏంటంటే ఈ రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డులు ఇష్యూ చేయాలని చెప్పేసి దాదాపు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. త్వరలో నెక్స్ట్ రబీ సీజన్కి మరి దానికి సంబంధించిన విధి విధానాన్ని కూడా నిర్ణయించబడతాయి. ఒక కమిటీ కూడా వేయటం జరిగింది ప్రభుత్వం తరఫున. కౌలుదారులకి మేలు జరగాలి, ఎట్ ది సేమ్ టైం భూ యజమానికి ఎటువంటి ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు కానీ లేకపోతే భూ హక్కులకు సంబంధించిన ఇబ్బందులు కానీ తలెత్తకోకుండా ఒకరికొకరికి మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసి మరి ఈ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. మరి రెవెన్యూ అధికారులు వాళ్ళని వెళ్ళి రైతుల్ని సంప్రదించినప్పుడు ఇదేదో రెవెన్యూ మ్యాటర్ని సంబంధించి ఒక సైకలాజికల్ ఫీలింగ్తో కూడా వాళ్ళు ముందుకు రావటం లేదు కౌలుదారిని ఒప్పుకుంటానికనే ఆలోచనతో
రాబోయే సంవత్సరాల్లో రాబోయే పంట సీజన్కి రెవెన్యూ వాళ్ళు కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ కౌలు కార్డులు ఇప్పించాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ 2014-19లో దాదాపు 18 లక్షలు ఎంతో ఇస్తే 18 లక్షల పైన ఇచ్చారు కౌలు కార్డులు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 7-8 లక్షలకి పడిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కేవలం కౌలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం మూలంగానే ఇది జరిగింది. ఈ కౌలు కార్డు విధానంలో మార్పులు చేసిన తర్వాత కౌలుదారులకి మేలు చేయటానికి మరి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను భావిస్తాను. బ్యాంకర్స్ కూడా కౌలుదారులకి ఇవ్వటానికి ఎటువంటి వారికి ఆక్షేపణ ఎటువంటిది లేదు. కాకపోతే ఒక ఆధారం అంటే ఏ యాక్టివిటీకైనా సరే డబుల్ ఫైనాన్సింగ్ జరగకూడదు అనేది ఒక మౌలిక సూత్రం. కాబట్టి కౌలుదారుడు అదేవిధంగా రైతు ఒకే భూమి తీసుకుంటే డబుల్ ఫైనాన్స్ అవుతుందనే ఉద్దేశంతో మేము చేయట్లేదని చెప్పారు. దాన్ని ఏ విధంగా అధిగమించాలో మరి దాన్ని అధిగమించడానికి మరి ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో కౌలు కార్డు జారీ విధానంలో మార్పులు, తద్వారా వచ్చే సంవత్సరం మెరుగైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా యువకులు కానీ చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు కానీ లేదు ఆర్టిజాన్ ముఖ్యంగా చేతి వృత్తులు నాయి బ్రాహ్మణులు కానివ్వండి, లేకపోతే శాలివాహనులు కానివ్వండి, లేకపోతే యాదవులు కానివ్వండి, గౌడాస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి ఒక స్కీమ్, అదేం స్కీమ్ ఉంది, పిఎంజిపి పిఎంఎస్ విశ్వకర్మ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఆర్టిజాన్స్ చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా లోన్ తీసుకుంటానికి అవకాశం ఉంది. 20 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకోకుండా తక్కువ రీజనబుల్ ఇంట్రెస్ట్తో లోన్ తీసుకుంటానికి అవకాశం ఉంది. దాంట్లో 35% బ్యాక్ ఎండ్ సబ్సిడీ కూడా రాబోతుంది, ఇస్తారు. అదేవిధంగా ఏదైనా పరిశ్రమలు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెడితే 50 లక్షల వరకు ఇస్తారు. రూరల్లో 35% 25% అనే దాని మీద కొంత క్లారిటీ రావాలి. సబ్సిడీ కూడా వస్తుంది. కాబట్టి చేతి వృత్తుల వారందరూ కూడా మరి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ని ఉపయోగించుకోమని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా సంబంధిత ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కొంచెం ప్రోయాక్టివ్గా ఉండి ఈ లోన్స్ ఈ చేతి వృత్తుల వారికి ఎక్కువగా అందేటట్లు చూడాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఈ స్టార్టప్ యాక్టివిటీ మరి ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా అప్లై చేయలేదని చెప్పారు. మరి ఎవరైతే ఇంజనీరింగ్లో మరి చక్కటి విద్యార్థులు ఉన్నారు, మరి IIIT కాలేజ్ ఉంది ఏలూరు డిస్టిక్లో, వీళ్ళందరూ కూడా వారి ఆలోచనలతో వారి ఆలోచనల్ని వ్యాపార రంగంలోకి మరల్చినట్లయితే బ్యాంక్స్ సపోర్ట్ చేస్తానికి ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ముద్రా లోన్స్ కానివ్వండి, ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్కువగా చేయట్లేదనేది మరి సమావేశం అభిప్రాయపడింది. నేను వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వారు కూడా ఈ జిల్లా నుంచి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు ప్రజలు కానివ్వండి, ప్రభుత్వ శాఖలు కానివ్వండి డిపాజిట్స్ చేసినాయి. మరి వారి బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా వారు కూడా ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి, ముద్రా లోన్స్ కానివ్వండి, విశ్వకర్మ లోన్స్ కానివ్వండి, దాంట్లో ఎక్స్పోజర్ నెక్స్ట్ టైంకి పెంచుకోవాలని చెప్పేసి వారికి మనవి చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనవి చేస్తూ మరి బ్యాంకర్స్ పనితీరు పట్ల ఈ సమావేశం సంతృప్తి వ్యక్తపరిచింది. కాకపోతే ఇంకా మెరుగు పరుచుకొని ఇంకా ఎక్కువగా పేద ప్రజలకి మేలు చేయాలని చెప్పేసి ఆలోచన చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక స్కీమ్స్ దీని పట్ల అవగాహన కల్పించడానికి ఎక్కువగా పబ్లిసిటీ ఎక్కువగా చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశాం. మరి దాంట్లో భాగంగానే రాష్ట్ర INPR విభాగాన్ని వినియోగించుకున్నట్లయితే ఇది ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రజలందరినీ కూడా ఈ పథకాల పట్ల అవగాహన కల్పించమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. మరి కలెక్టర్ గారు మరి అధికారులందరూ కూడా ఈ స్కీమ్స్ గురించి భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా రివ్యూ చేసి ఏలూరు ప్రజలకి మేలు జరిగేటట్టు చూస్తామని చెప్పేసి కూడా సమావేశం అభిప్రాయపడింది. ఓకే.